పార్టీ నడిపేంత శక్తి ఉందా ఆయనకు? మరి అంత ధైర్యం ఉన్నదా? మరి ఇవాళ రేపు రాజకీయాల్లో 4 పైసలు ఉంటేనే పని అవుతుంది, పైసలు ఉన్నాయా అని అడిగిండు ఆయన పెద్ద మనిషి. నువ్వు ఒక పని చేయి, నువ్వు వచ్చి కలువు కేసీఆర్ గారిని, కలిసినాక నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పాను. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఒక విశ్వాసం లేమి, నమ్మకం లేదు. అవుతుందా, ఎట్లయితుంది, అయితే మంచిదే కానీ ఏమవుతుంది, ఎట్లయితుంది, ఇన్ని అనుమానాల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది. మరి అక్కడి నుంచి ఇవాళ ఎక్కడి దాకా వచ్చినామో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని ప్రతికూల శక్తులు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, వాటన్నిటినీ తట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్ర తెలంగాణగా ఉన్న 2 రాష్ట్రాల్లో 2 ప్రాంతీయ పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ళు నిలబడ్డ పార్టీలు 2. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1982లో. ఆ రెండవ పార్టీ మన నాయకుడు మన కోసం ఎగిరేసిన ఈ గులాబీ జెండా 25 ఏళ్ల కిందట. ఇవాళ మస్తుగా మాట్లాడచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడచ్చు. మన మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాండి. ఇవాళ ఎక్కడికో రాలే కదా, కరీంనగర్కే వచ్చిండు కదా. ఆయన కూడా ఇవాళ తెలంగాణను ఆయనే సాధించినట్టు, ఆయననే పుట్టించినట్టు ఆయన కూడా మాట్లాడతాడు. మస్తు మంది మాట్లాడచ్చు. అంటారు చూడు డైలాగ్, సమయం టైం ఎట్లుంటుంది అంటే అప్పుడప్పుడు టైం బాగలేకపోతే వానపాము కూడా నాగుపాము లెక్క బుసలు కొడుతుంది. గట్లున్నది ఇవాళ పరిస్థితి. మనకు తెలంగాణ తెచ్చి కష్టపడ్డది మీరు, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసింది మీరు, కష్టించి చివరికి తెలంగాణ తెచ్చింది మీరు. కానీ ఆ వచ్చిన తెలంగాణ ఇవాళ మనం పాట పాడుకునే పరిస్థితి వచ్చింది. ఎవని పాలైందిరా తెలంగాణ అని చెప్పి ఇలా పాట పాడుకునే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. కానీ బాధ ఏం లేదు, బాధ ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలకు కూడా కొన్ని విషయాలు, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని జరుగుతాయి, నిర్ణయాలు అట్లా జరుగుతాయి, ఆ క్షణంలో కొన్ని జరుగుతుంటాయి. కానీ ఎప్పుడు తెలుస్తుందంటే అమ్మ విలువ కానీ అన్నం విలువ కానీ ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడే తెలుస్తుంది. ఇవాళ అదే పరిస్థితి తెలంగాణలో. ఎందుకంటే వాస్తవం నేను చెప్పేది మీకు కూడా తెలుసు. ఇవాళ పొద్దున మా మల్కపేట సింగిల్ విండో చైర్మన్ కదా దేవయ్య గారు, జవాజీ దేవయ్య గారు ఎక్కడున్నాడు? ఉన్నాడా లేడా? ఉన్నాడా? బయటికి ఉన్నావు దేవయ్య గారు. ఏదో నాకు మెసేజ్ పెడితే నేను ఫోన్ చేసిన, ఏం దేవనా ఏం సంగతి, వడ్లు కొన్నారా, జోకిన్రా, ఎట్లున్నది పరిస్థితి అంటే, లేదన్నా ఇంకా మా ఊళ్ళో ఇంకో 5-6 రోడ్ల వడ్లు ఇంకా అట్లే ఉన్నాయి అన్నాడు. అరే వానలు చాలైనాయి కదా ఇంకా జోకలేదా అంటే, ఏడ జోకుతాడు వీడు, జోకేటోడు కాదు, వీడు కొన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి నువ్వు అంటే పార్టీ మనిషి నువ్వు అంటున్నావు, కానీ మిగతా రైతుల సంగతి ఏంది అని అడిగిన. అడిగితే ఏం చెప్పిండంటే, అందరు ఆడ కూర్చున్న వాళ్ళు ఆడ తిట్టుకుంటారు సార్, ఎక్కడోళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ కడుపులో ఆవేశం ఉన్నది, కనుక మరి వేములవాడల కాంగ్రెస్ని గెలిపించినాం కదా ఏం చేయాలి, బయట వడల కక్కలేక మింగలేక అన్నట్టు పరిస్థితున్న సార్ అన్నాడు. నేను ఒకటే మీ అందరితో ప్రార్థించేది, ఇవాళ మొత్తం రాష్ట్రంలో వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ కుత ఉడికిపోతున్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరూ ఇబ్బందులనే ఉన్నారు. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చాలా వివరంగా, ఒక రైతు బిడ్డ కాబట్టి, తెల్లారు లేస్తే రైతుల కళ్ళాలు తిరిగే మనిషి కాబట్టి చాలా సోదాహరణంగా వివరంగా చెప్పిండు. ఎట్లా ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నది, ఎట్లా దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి సన్న వడ్లు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. మరి అవన్నీ ఇస్తున్నాడా అంటే అవి కూడా ఇయ్యడు. తరుగు పేరు మీద ఎంత తీసేస్తున్నాడు, ఒక్కొక్క ఎకరానికి 6,000 రూపాయలు నష్టం ఎట్లా చేస్తున్నాడు, ఇప్పటికి ఎన్నిసార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, ఇవన్నీ వివరంగా వారు చెప్పిండ్రు, మీరు విన్నారు, నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో అది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం. అది ఒకటి కాదు, 2 కాదు, 420 హామీలు ఇచ్చి అందరినీ బురిడి కొట్టించి మొత్తానికి గద్దెనెక్కిండు, కూర్చున్నాడు. ఇలా మీకు కసి ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది. జీవన్ రెడ్డి గారు గెలిచే 84 సీట్లలో వేములవాడ ఉంది అంటే మీరందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టిండ్రు. కానీ సపోర్ట్లు కొడితే సరిపోదు, మన డబ్బా మనం కొట్టుకుంటే సరిపోదు. వాస్తవం ఏంది అంటే వేములవాడ నియోజకవర్గంలో 262 పోలింగ్ బూతులు ఉన్నాయి. 262. ఇక్కడ ప్రతి బూత్ నుంచి ఉన్నారని నేను అనుకుంటున్నా. బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా ఇక్కడ? ఒకసారి చేయలేవట్టున్న బూత్ లెవెల్ ఏజెంట్లు అంతా. అంటే బూత్కి ఒక్కరు చొప్పున మనము, థ్యాంక్ యూ, బూత్కి ఒక్కరు చొప్పున మనం ఎన్నికల కమిషన్కి ఇచ్చినాం. బూత్కి 2 చొప్పున పార్టీ మెంబర్షిప్ కోసం మనం అపాయింట్మెంట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎవరికైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా సరే, నేను మా ఆగయ్య గారికి ఎప్పుడు చెప్తా ఉంటా, ఆగన్న గతంలో ఎల్లారెడ్డిపేట ఎంపీపీగా చేసిండు, జెడ్పీటీసీగా చేసిండు, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయ్యిండు. నేను ఆగన్నకు కూడా చెప్తా ఇప్పుడు, ఆగన్న నువ్వు నేను గెలవాలని కోరుకుంటే సిరిసిల్లలో నువ్వు ఒకటే పని చేయి, నీకు దండం పెడతా, నువ్వు నీ బూత్లో నీ ఊర్లే నువ్వు మెజారిటీ తీసుకొచ్చి చూపెట్టు.
నీ బూత్ కాడికి నువ్వు ఎంత పెద్ద నాయకుని అనగా నువ్వు జెడ్పీటీసీగా ఎంపీపీగా లేకపోతే ఇంకోటిగా 262 బూతులలో గిన్నా ఏ బూత్లో ఆ బూత్లో నేను మా పార్టీకి మా కేసీఆర్ గారు నేను గెలిపిస్తా, మా బూత్లో నేను మెజారిటీ తెస్తా అంటే చాలు. ఇక మీరు పెద్ద నేను పక్క ఊరికి పోయి పని చేస్తా, పక్క మండలం పోయి పని చేస్తా, ఏమలవాడ పట్టణం అంతా నాకు బాగా చుట్టాలు గాడ నరుకుతా, అది చేద్దాం. ఎప్పుడు నీ ఊరు మొత్తం సెట్ అయినాక నీ ఊర్లో పక్కా మెజారిటీ వస్తుంది. ఒక్క ఓటన్నా అవతల పార్టీల కంటే నా బూత్లో ఒక్క ఓటన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తా అని కంపల్సరీ నువ్వు అనుకున్నాక అప్పుడు నువ్వు మంచిగా షెల్ల దులుపు, ఏమలవాడవాడు కరీంనగర్వో సిరిసిల్లవో యాడికంటే ఆడుకో. కానీ బూత్ గెలవకుండా నా బూత్ నా బాధ్యత అనుకోకుండా, నా బూత్లో నేను మెజారిటీ తేవాలి అనుకోకుండా, నా బూత్లో నేను ఇచ్చే మెజారిటీయే కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసింది అనుకోకుండా నువ్వు ఏమి చేసినా ఏమి చెప్పినా అది వ్యర్థం. కూసున్న కాడ ముచ్చట్లు ఎప్పుడు అల్కగానే చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు చెప్పుడు మస్తుగా చెప్పచ్చు. కానీ గెలవాలంటే ముందు నీ బూత్లో మెజారిటీ రావాలి. నా ప్రార్థన వేములవాడ నియోజకవర్గ నాయకులతో నాయకురాలతో, ఇవాళ పంట కోతకొచ్చింది, ప్రజలు తయారున్నారు, మీదిక్కే చూస్తున్నారు. కోసుకుంటామా లేదా, ఆ ఓట్లన్నీ తెచ్చుకుంటామా లేదా, ప్రజల ఆశీర్వాదం కూడగట్టుకుంటామా లేదా అనేది మీ చేతుల్లో ఉన్నది, మీ చేతుల్లో మాత్రమే ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లక్ష్మీ నరసింహారావు గారు ఉంటారు, నేనుంటా, జీవన్ రెడ్డి గారు ఉంటారు, గూడూరి ప్రవీణ్ గారు ఉంటారు, తోట ఆగయ్య గారు ఉంటారు, అందరం ఉంటాం. మేము వచ్చి చెప్తాం, అప్పుడప్పుడు సుట్టపుసుగా కలుస్తాం, 4 ఫోటోలు దిగుతాం, 4 ముచ్చట్లు చెప్తాం, పిలిస్తే వస్తాం, మీటింగ్లో మాట్లాడిపోతాం. కానీ కొట్లాడాల్సింది కానీ, నిలబడాల్సింది కానీ, రాబోయే సంవత్సరంన్నర పాటు పోరాటం చేయవలసింది కానీ, ప్రజా సమస్యల విషయంలో ప్రజల మనసు గెలుచుకునే విధంగా పోరాటం చేయవలసింది కానీ ఆ బాధ్యత మీదే ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే, మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు గెలవాలి అంటే, తెలంగాణలో మంచి రోజులు రావాలి అంటే ఆ బాధ్యత, ఆ బరువు మీ చేతిలోనే ఉన్నదన్న మాట నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదేదో నేను ఉత్తగానే చెప్తలేను, ఆ లెక్కలతో సహా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న మీరు చూసినారు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయినారు. వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది. బీహార్లో అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుందని చాలామంది అనుకున్నాం, కానీ ఆ పార్టీ ఓడిపోయింది. 65 లక్షల ఓట్లు అక్కడ తీసేసిండ్రు. తమిళనాడులో అక్కడ కూడా మన స్టాలిన్ గారు ఓడిపోయినారు. స్టాలిన్ గారు సొంత నియోజకవర్గంలో 80,000 ఓట్లు తీసేసిండ్రు. ఆయన ఒక 10-15 వేల ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు 25 జూన్ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం ఏదైతే ఉన్నదో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది చాలా 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 ముఖ్యమైన కార్యక్రమం. మీ అందరికీ మీకు ఇచ్చిన కాగితాలు ఇచ్చింటారు, మీకు ఇచ్చిండ్రా? ఒక్కసారి చూపెట్టుండ్రు జరా. అందరికి వచ్చినాయా రాలేదా? మంచిగా తీసుకుపోయి దీన్ని మంచిగా అర్రల అల్మార్లో పెట్టుండ్రి, మళ్ళీ తీసి చూడకూరి. నాకు తెలుసు మీరు ఏం చేస్తారు. తీసుకుపోయి ఇంట్లో ఇట్లా వారేసి మళ్ళీ పక్కకు బండెక్కి అవతల పడ్డామంటే పొలం కాడికి పోయినామంటే మళ్ళీ మనకు గుర్తు కూడా ఉండదు. దయచేసి చాలా కష్టపడి మీకు విలువైన సమాచారం వల్ల ఉన్నది, చదువుండ్రి, అర్థం చేసుకోండి. 4 మాటలు చెప్తా, అది కూడా విని మనసుకి ఎక్కించుకోమని చెప్పి నా ప్రార్థన. ఒకసారి ప్రజెంటేషన్ చాలు చేయాలి. ఎక్కడున్నారో మరి మనోళ్ళు. ఈ SIR అనే కార్యక్రమం ఏంది మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్టు. మనకొక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 1948. మీ అందరికీ ఎరికే. స్వాతంత్రం వచ్చిన కొత్తలో పెద్దలు నెహ్రూ గారు, గాంధీ గారు, అట్లాగే పెద్ద మనుషులు చాలామంది కూర్చొని మరి ఎటు పోవాలి దేశం, కొత్తగా స్వాతంత్రం వచ్చింది, మనది మనం పరిపాలించుకోవాలి, ఎట్లా పరిపాలించుకోవాలి, ఏం చేయాలి, వివిధ దేశాల అనుభవాలు ఎట్లున్నాయి